కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో గల గిర్నితండాలో కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. కేసముద్రం మున్సిపాలిటీ పరిధిలో గిర్నితండాలో ఈ రోజు ఉదయం 6 గంటలకి కార్డన్ సెర్చ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ ఆదేశాల మేరకు డీఎస్పీ తిరుమలరావు ఆధ్వర్యంలో సిఐ సర్వయ్య, ఎస్ఐలు మురళీధర్ రాజ్, కర్ణకర్, నరేష్, స్పెషల్ పోలీస్ సిబ్బంది 70 మందితో నిర్వహించారు. బెల్లం, నాటుసారా, మద్యం, లైసెన్స్ లేని వెహికల్స్ మొదలైనవి అదుపులోకి తీసుకున్నారు. ప్రజలను ఉద్దేశించే డీఎస్పీ తగు జాగ్రత్తలు తెలుసుకోవాలని, వీధులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వర్షాకాలంలో చెత్తా చెదారం లేకుండా చూసుకోవాలని వివరించారు. అనంతరం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇవన్నీ పెట్టడం వల్ల ఈగలు, దోమలు, బెల్లం కాలుతాయి. అంతా బయట వచ్చి అనారోగ్యం పాలవుతాం. కాబట్టి మా జిల్లా ఎస్పీ గారు గౌరవ సుధీర్ రామనాథ్ ఐపీఎస్ ఆదేశం మేరకు ప్రతి గ్రామంలో కూడా ప్రతిరోజు చేస్తాం. ఎవరన్నా ఇటువంటి దొరికినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం, తీసుకుని జైల్లో పెడతాం. కాబట్టి మీరు మాకు ఇటువంటి అవకాశం వాళ్ళు మీరు మంచిగా ఉండండి, అందరూ మంచిగా ఉండండి. గౌరవనీయులైన మన డిఎస్పీ సార్కి, అదేవిధంగా మన జిల్లా ఎస్పీ సార్ సుధీర్ రామనాథన్ కేకన్ ఐపీఎస్ సార్ ఆదేశాల మేరకు ఈరోజు మన గిరితండ గ్రామం లోపల ఈ కార్డన్ అండ్ సెర్చ్ అంటే కట్టడి ముట్టడి కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మీ గ్రామం బాగుపడాలి, మీ గ్రామంలో ఉండేటువంటి పిల్లలందరూ కూడా మంచిగా చదువుకోవాలి, అందరూ కూడా ఉద్యోగం సాధించుకోవాలి. మనకు పక్కన మార్కెట్ ఉంది, మార్కెట్ లోపల కూడా ఏదో ఒక పని చేసుకొని బతకాలి. అనవసరంగా ఇల్లీగల్ సంబంధించినటువంటి ఇది అంతా అసాంఘిక. ఇప్పుడు ఈ కుటుంబ పెళ్ళం నేను ప్రత్యక్షంగా లోపల పోయి చూస్తే ఎంత దారుణంగా ఉందంటే, చూస్తే ఇక్కడ 80 ఫీట్ మెయిన్ రోడ్ ఉంటుంది, జస్ట్ 5-10 అడుగులు పోగానే మొత్తం దారుణంగా ఉంది. ఈగలు, దోమలు, మొత్తం బురద. అక్కడ చూస్తే మీరు ఎట్లా ఉంటున్నారో అసలు నాకైతే పరిశాన్ అనిపించింది. ఒక 10 నిమిషాలు కూడా ఉండలేని పరిస్థితి. వెంటనే మాస్క్ పెట్టుకున్నాం. అంటే మేమే అంత ఇబ్బంది పడుతున్నాం అంటే చిన్న పిల్లలు ఉన్నారు. అక్కడ చూసినట్లయితే నెల పిల్లవాడు ఉన్నాడు, 5 నెలల పిల్లవాడు, సంవత్సరం పిల్లవాడు, చాలా మంది ఉన్నారు. మరి మీరు ఎట్లా ఉంటారో అర్థమైతే లేదు. ఆ వచ్చేది మా అంటే 1,00,000 రూపాయలు పెట్టేది బయటికి రాదు. కాబట్టి మీరే ప్రత్యక్షంగా చూస్తున్నారు, చాలా దారుణంగా ఉంది. అక్కడ కుటుంబ తయారు చేసేటువంటి కొన్ని మన పొయ్యిలు కనపడ్డాయి. తర్వాత పక్క పొంటి జాగిరి అంతా కూడా మన నానబెట్టినటువంటి భాష ఉంది. అది బయట పోతే మొత్తం 1 కిలోమీటర్ వరకు వస్తుంది ఆ స్మెల్. మరి మీరు ఎట్లా తట్టుకుంటారో అర్థం కావట్లేదు. మీ వాడను మీరు కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది, మీ పిల్లలను కాపాడుకోవాల్సిన బాధ్యత మీ మీదనే ఉంది. పరిశుభ్రత లేకపోతే చాలా ఇబ్బంది పడతారు. ఇప్పుడు అసలు వర్షాల సీజన్, దానికి తోడుగా అక్కడ బురద, అంత చెత్త చెదారం, ఒక పక్కన కుటుంబ వాష్, అదంతా చూసినట్లయితే ఆ ఈగలు, దోమలు మీరు తినేటువంటి ఆహారంకి వచ్చిన, లేకపోతే అక్కడ ఉండేటువంటి దోమలు కూడా మాత్రం చాలా దారుణంగా ఉంటుంది. అక్కడ మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, రకరకాల వ్యాధులు రావడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఇప్పటికైనా మీరు తొందరగా బయటపడండి, దాన్ని కంట్రోల్ చేసుకుంటే మీ వాడే బాగుపడుతుంది. కేసముద్రం మొత్తం కాదు, మీరు పని చేసుకుంటే మీ వాడే బాగుపడుతుంది. లేదు సార్ మేము ఇంట్లో పెట్టుకుంటామంటే మీ ఇష్టం. చెక్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇంతసేపు సార్ చెప్పినట్టు బైక్లు ఉన్నాయి, ఆ బైక్లు చూడు, ఒక్కదానికి ఒక నంబర్ లేదు, లైసెన్స్ లేదు, ఎటు చూసినంత దారుణంగా ఉంది. ఎవరికైనా గుద్దినట్లయితే మీకు ఇన్సూరెన్స్ రాదు, ప్లస్ ఆ బండి లక్షల హాస్పిటల్ పాలవుతుంది. కాబట్టి దయచేసి అందరు కూడా బండికి నంబర్ వేయించుకోండి. ఇమీడియట్లీ ఎస్ఐ గారు ఏం చేస్తారంటే ఈ బండి నంబర్ వేసుకుంటేనే బండి అండి, లేకపోతే ఆ బండి పోలీసు నిలబెట్టి బండి నంబర్ వేసుకొని వస్తేనే మనం ఆ బైక్ అనేది వాళ్ళకి, లేదు అంటే పోలీసు నిలబెట్టి ఏం కాదు, ఎవరైనా అడితే నా పేరు మా సార్ ఇవ్వద్దని చెప్తారు. లేకపోతే రేపు యాక్సిడెంట్ అయినా నీకే కాదు చేయదు, నీకు రూపాయి రాదు, అవతలైనది రాదు, లేకపోతే తీసేసి మీ ఇంటి కూడా పెడతారు. కాబట్టి అట్లాంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి అందరూ కూడా బైక్లో నంబర్లు వేసుకోవాలి, పేపర్లను కూడా తెచ్చుకోవాలి. టిక్కలు ఎయిర్లు అయిపోతుంది. మరి తాగితే బతుకుతారా? ఎప్పుడో పండుగ, పిల్లల పండుగ, లేకపోతే దాంట్లో పండుగ ఉన్నప్పుడు అంటే తాగాలి. ప్రతిరోజు ఇట్లా తాగినట్లయితే ఇబ్బంది పడుతుంది. కాబట్టి మీరు చెప్పిన గుర్తు పెట్టుకొని పోలీసులకు సహకరించాలని కోరుతూ प्रोग्राम की राजू इधर है అలాగే గిరితండ గతంలో పెట్టాము.
అయినా కానీ మళ్ళీ ఒకసారి అసలు మ్యాక్సిమం అసలు దొరకదు సార్ అని చెప్పేసి అన్నా నేను సార్కి. అయినా ఒకసారి పెడదాం ప్రయత్నం చేద్దామని చెప్పేసి అన్నారు. వేరే ఏరియాలలో వేరే మండలాలలో పెద్ద పెద్ద ఊళ్ళలో పెట్టింది కార్డు తెచ్చి. మన కేశవంతులలో ఓన్లీ గిరిజన మెయిన్ రోడ్ పక్కన 2 బజార్లు ఉంటాయి. 2 బజార్లకి ఆటో కలిసి ఆ చిన్న గల్లీలలో ఇన్ని బండ్లు దొరుకుతాయి. వేరే ఏ ఊళ్ళలో కూడా ఇన్ని బండ్లు దొరుకుతాయి. దగ్గర దగ్గర 50 బండ్లు ఉన్నాయి. ఇక మీరే అర్థం చేసుకోండి. మీ ఏరియాలో మరి మీ పక్కనలో మీరు చూసుకోండి. లేకపోతే మీరు సొంతంగా మీరు ఆలోచించి పిల్లలకి ఇబ్బంది పడడం, డెంగ్యూలు ఇవన్నీ ఫీవర్లు వస్తే కూడా ప్రాబ్లం అవుతుంది. ఇన్ని రోజులు కష్టపడుకుని సంపాదించిన సొమ్ము కానీ ఏమైనా మీరు ఆదా చేసుకున్న ఎంతో కొంత ఆర్థిక వనరులు కాస్త ఒక డెంగ్యూ ఫీవర్ వచ్చిందంటే మొత్తం అయిపోతుంది. కాబట్టి మంచిగా మళ్ళీ ఒకసారి ఎప్పుడు వీలుంటే అప్పుడు వచ్చేసి వీళ్ళ కౌన్సిలింగ్ కంటిన్యూ చేస్తాం సార్. థ్యాంక్ యూ సార్. ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి సార్ కేశవంతుల పట్టణంలోని గిరితండ ఏరియాలో మన జిల్లా ఎస్పీ గారైనటువంటి శ్రీ రామా సుధీర్ కేక ఐపీఎస్ గారి ఆదేశం మేరకు కట్టడి ముట్టడి కార్డన్ సెట్స్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా డిఎస్పీ గారు, నేను మరియు రూరల్ సిఐ గారు, 2 ఆర్ఐలు, స్పెషల్ పార్టీ ఏఆర్ సిబ్బంది, సివిల్ సిబ్బంది అందరూ కలిసి దాదాపు 70 మంది వరకు తండాన్ని కట్టడి చేసి మొత్తం మీద సెర్చ్ ఆపరేషన్ నిర్వహించగా ఈ ఆపరేషన్లో మనకి 1.5 కింటా బెల్లం, ఒక 700 లీటర్లు జాగరీ వాష్, 30 లీటర్లు ఐడి లిక్కర్ మరియు దాదాపు 7,000 విలువైనటువంటి ఐఎంఎఫ్ఎల్ లిక్కర్ వీళ్ళు దొరకడం జరిగింది. అదేవిధంగా 40 మంది చెక్ చేయగా 40 వాహనాలు, ద్విచక్ర వాహనాలకు ఎటువంటి నెంబర్ ప్లేట్ ప్రాపర్ లేకపోవడం, డాక్యుమెంట్ ఇవ్వడం జరిగింది. అందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. అందరూ ఎవరైతే జాగరీ వాష్, బెల్లం, ఐఎంఎఫ్ఎల్ అయితే వాటి మీద చట్ట ప్రకారం కేసు నమోదు చేస్తాం. ఏదైతే బళ్ళు ఎవరికైతే వాళ్ళు వార్నింగ్ ఇచ్చి బళ్ళు అది చేసుకోమని టైం ఇచ్చి మళ్ళీ నుంచి చూపించాలి. ఎవరికైతే డ్రైవింగ్ లైసెన్స్ లేవో వాళ్ళ మీద కూడా ప్రకారం కేసు నమోదు చేస్తాం. మీ ద్వారా ప్రజలకి పోలీసు వారికి చెప్తే ప్రతి ఒక్కరు కూడా ఈ వాహనం నడిపినప్పుడు